Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 2 verse 12. ఈ రోజు మన ధ్యానం కొరకు 2వ కీర్తన 12వ వచనం నుండి తీసుకొనబడింది. Kiss the Son, lest he be angry. Blessed are all they that put their trust in him. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. Though no inscription is written for Psalm 2, who has written it? ఈ 2వ కీర్తన ఎవరు రాశారో దానికి పైన శీర్షిక ఏమి లేకపోయినా, But Luke is writing in Acts chapter 4 verse 25, అయితే లూకా అపోస్తలుల కార్యం 4:25 వచనంలో ఆయన రాస్తున్నాడు, quoting the verses of Psalm 2. 2వ కీర్తనలో రాయబడిన ఆ వచనాలు ఇక్కడ ప్రస్తావిస్తూ He చెప్తున్నాడు. says that it is written by King David. ఇది రాజైన దావీదు రాసినదే అంటాడు. So Psalm 2 written by King David begins by questioning the nation's frenzied attempt to overthrow the Lord and his anointed King Jesus. కాబట్టి ఈ కీర్తన, ఈ 2వ కీర్తన దావీదు రాసి జనములు లేదా దేశముల యొక్క మరి ఆ శత్రులైన వారు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఆయనని పడద్రోయడానికి, ఆ సింహాసనం నుండి పడద్రోయ దాని గురించి చెప్తున్నారు. Godless cultures plot to rid themselves of the divine authority. దేవుడు లేనిటువంటి ఈ ప్రజలు దైవికమైనటువంటి ఈ అధికారము నుండి వాళ్ళు విరమించుకోవాలని కోరుతున్నారు. But trying to escape God's will is ridiculous. అయితే దేవుని చిత్తము నుండి తప్పించుకొనుట అనేది అది ఎంతో అపహాస్యాస్పదమైనది. He will direct his wrath towards them. వారి ఎడల ఆయన తన ఉగ్రతను కుమ్మరించేవాడు. He asserts that he has established his king upon Mount Zion. ఆయన సియోను పర్వతం పైన తన యొక్క ప్రభుత్వాన్ని, తన రాజ్యమును ఆయన స్థాపించాడు. God addresses his son as his only begotten. దేవుడు తన కుమారుని ఎట్లా సంబోధిస్తున్నాడు? తన ఏకైక కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా సంబోధిస్తున్నాడు. This passage predicts the anointed king, the Messiah. He will smash the rebellious nations to pieces with an iron rod. ఈ భాగము అభిషిక్తుడైనటువంటి మెస్సయ్య, ఆయన రాజుగా తన శత్రువులను ఇనుపదండముతో నాశనం చేయబోతున్నాడు అనే దానికి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. The psalmist urges the kings and rulers of the earth to submit to the son's rule. ఈ కీర్తనకారుడు కుమారుని యొక్క ప్రభుత్వానికి, ఈ లోక ప్రభుత్వాల అధికారాలన్నీ కూడా లోపరుచుకోవాలి అని చెప్తున్నాడు. And they must come to friendly terms with him. ఆయనతో కూడా స్నేహభావంగా ఉండాలి అని కోరుతున్నాడు. The psalm closes with the declaration that all who take refuge in the Lord's anointed king are blessed. ఈ కీర్తన ముగింపు ఎట్లా ఉంది? ఆ కుమారుని ముద్దు పెట్టుకొని ఆయనను ఆశ్రయించే వారు అందరూ ధన్యులవుతారు. And Psalm verse chapter 2, మరి 2వ కీర్తనలో 2వ వచనంలో, chapter 2, 2వ అధ్యాయంలో in verses 10 to 12, 10 నుండి 12 వచనాల్లో, and he closes the song by urging the kings and rulers of the earth to make a wise decision. ఈ భూపతులు, భూరాజులు వీళ్ళందరూ కూడా కొంచెం వివేకులై ఉండాలి, జ్ఞానయుక్తమైనటువంటి మరి తీర్మానాలు చేసుకోవాల్సిందిగా అని చెప్తున్నాడు. The psalmist counsels them to change their rebellious attitude and come to friendly terms with the Lord's anointed son. కీర్తనకారుడు తమ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి అభిషిక్తుడైనటువంటి తన కుమారుడితో ఆయన స్నేహభావం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. Doing so will avert the son's anger and avoid eternal punishment. ఆ విధంగా చేయటం వలన కుమారుని యొక్క కోపాన్ని తప్పించుకోగలరు, శిక్షని వాళ్ళు తప్పించుకోగలరు. Also coming to friendly terms with God's son will provide refuge and blessing. అంతేకాకుండా దేవుని కుమారునితో కూడా నువ్వు స్నేహభావం కలిగి ఉన్నప్పుడు, ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతా ఉంటున్నాడు. This conveys a message like that of John the Baptist. ఇది బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చిన సందేశం లాగా ఉంది. He urged everyone in Israel to repent in preparation for the arrival of Messiah and his kingdom. ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరిని కూడా మెస్సయ్య యొక్క రాకడ, ఆయన రాజ్యం గురించి సిద్ధపడాలి అని ఆయన ఆ సందేశం ఇచ్చాడు. And in Matthew chapter 3 first 3 verses, మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, John 1:8 speaks of the same. యోహాను సువార్త 1:8 కూడా ఆ మాటలే చెప్తా ఉంది. Jesus invited those who heard him to repent and believe on him. యేసు ప్రభువారు ఆయన మాటలు విని ఆయన విశ్వాసం ఉంచిన వారు పశ్చాత్తాపపడేదాని కొరకు ఆహ్వానించారు. And in Matthew 4:17, మత్తయి సువార్త 4:17లో, even we all know Matthew 11:28, come unto me. మత్తయి సువార్త 11:28 మనందరికీ తెలిసినదే, నా యుద్ధకు రండి. Luke 5:32, లూకా సువార్త 5:32, and Luke 13:3, లూకా సువార్త 13:3లో, Luke 13:34. లూకా సువార్త 13:34. Like that, in so many verses, Jesus invited those people who heard him
to repent. ఇలాంటి అనేక వచనాల్లో యేసు ప్రభు వారి యొక్క మాటలు విన్న వారిని ఆయన మీరు పశ్చాత్తాపపడండి అని పిలిపించాడు. అలా In John 3:3 he says, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, he said, no one can enter the kingdom without being born again. ఎవరు కూడా కొత్తగా జన్మించలేదే, తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. The apostles Peter and Paul, అపోస్తలులైనటువంటి పేతురు, పౌలులు, they too urged those who heard them preach to turn to Jesus for forgiveness. వారు కూడా వారి యొక్క ఆ సందేశాన్ని విన్నప్పుడు మారు మనసు పశ్చాత్తాపం కొరకై యేసు వైపుకి మళ్ళాలి అని కూడా చెప్పారు. Acts chapter 2 38-39. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాలు. Acts 17 and 30 and 31. అపోస్తలుల కార్యం 17 30 31 వచనాలు. Romans 10 first 13 verses. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-13 వచనాలు. All speaks of the same thing, turn to Jesus for repentance. ఇవన్నీ కూడా మారు మనసు పశ్చాత్తాపం కొరకై యేసు వైపుగా, యేసు ప్రభు వైపు మళ్ళాలి అని ఉన్నాయి. So the psalmist David continues his counsel to the kings and rulers by telling them to kiss the son to avert his danger. కాబట్టి కీర్తనకారుడైనటువంటి ఈ దావీదు, భూపతులైనటువంటి వారు, అధికారులు, రాజులు అందరికీ అదే చెప్తున్నాడు ఆయన, మీరు కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటాడు. This contrast with their plans to defy God. They want to defy God, but he is telling no. To avert his anger, kiss him. ఇది దానికి వ్యతిరేకంగా మనం చూస్తున్నాం. వాళ్ళేమో లేదు అట్లా కాదు, ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. కానీ They ఒకవేళ wanted to defy God, rebel against God in the first 6 verses. మొదటి 6 వచనాల్లో చూస్తాం, వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఆయనను వాళ్ళు తృణీకరించేవారుగా ఉన్నారు. దావీదు చెప్పే మాటలు భిన్నంగా ఉంది. కానీ దావీదు అంటాడు కదా, మీరు కుమారుని ముద్దు పెట్టుకొని నెడలా బ్రతుకుతారు. And kiss suggests homage, ఈ expressing their affection. ముద్దు పెట్టుకోవడం అనేది వారి యొక్క ప్రేమ, ఆప్యాయతను గురించి When మాట్లాడుతుంది. Elijah was depressed in the desert and feeling that he was the only one who worshipped the Lord, ఏలియా ఆ అరణ్యంలో ఎంతో కురుంగిపోయి ఉండి, ఎంతో నిరాశ నిస్పృహలో ఉండి, ఆయన ఒక్కడే దేవుణ్ణి ఆరాధించిన, యథార్థంగా ఆరాధించేవాడు నేనొక్కడిని మిగిలిన అనుకున్నప్పుడు and the Lord told him, దేవుడు ఆయనతో చెప్పినాడు, yet I will leave 7,000 in 1 Kings 19:18. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో Yet అంటాడు, I will leave 7,000 in Israel, all the knees that have not bowed to Baal, and every mouth that has not kissed him. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. In biblical times, a kiss on the cheek was an expression of friendship. బైబిల్ కాలంలో ముఖం మీద ముద్దు పెట్టుకొనుట అనేది ఆ ప్రేమకి ప్రతీక సూచన, ఆ స్నేహానికి అది చిహ్నంగా ఉండేది. In Matthew 26, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 47 to 49, 47 నుండి 49 వచనాలు, Judas, the betrayer of Jesus, feigned friendship with Jesus by kissing him. యేసు ప్రభువారిని అప్పగించినటువంటి ఆ యూదా ఆయన అప్పగించే సమయంలో ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. In 1 Thessalonians 5:26, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:26లో Paul commanded the Christians పౌలు క్రైస్తవులైన వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, to greet all the brothers with a holy kiss. పరిశుద్ధమైన ముద్దుతో ఒకరినొకరు మీరు శుభములు తెలియజేయంటాడు. Today, at least in Western cultures, అయితే ఇది నాన్న కనీసం ఈ పాశ్చాత్య వారి యొక్క సంస్కృతిలో and a firm handshake or a hug is an equivalent sign of friendliness. చూడండి, వారు చక్కగా ఆ చేతులు ఖర్చాలను చేయడము, వారిని కౌగలించుకోవడం అనేది ఆ స్నేహ భావానికి సమానంగా ఉంటుంది. It is a sign. అదొక సూచన, గుర్తుగా ఉంది And స్నేహానికి. this psalm makes it clear that failure to establish a friendly relationship with the anointed one brings about his anger and wrath that results in damnation. కీర్తనకారుడు అంటాడు కదా, ఎవరైతే ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నారో అలాంటి వారందరూ ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకి వారు పాత్రలు అవుతారు. తద్వారా ఆయన శిక్షావిధికి వాళ్ళు గురవుతారు. That is what we read in John 3:36. ఆ మాటలు యోహాను సువార్త 3:36లో చదవచ్చు. Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో from verses 10 to 15, 10 నుండి 15 వచనాల్లో they reveals that this fate involves being cast into the lake of fire if you won't do like that. ఈ రీతిగా చేయబోయే మీ గతి ఏమిటిదంటే అగ్ని గుండమే అంటాడు. However, those who kiss the Son are blessed and protected by him. ఏదేమైనా కుమారుని ముద్దు పెట్టుకున్న వారు కాపాడబడతారు, వారు దీవించబడతారు. Yeah, John 3:16 to 18. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. And this is the summary of the gospel message. ఇదే సువార్త సందేశం అంతటి యొక్క సారాంశం. That is, we can be saved only through by faith in Jesus Christ. అంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షించబడతాం. John 14:6.
యోహాను సువార్త 14:6, Acts 4:12, అపోస్తల కార్యములు 4:12, Acts 16:31. అపోస్తల కార్యములు 16:31. Then the question many ask is, ఇప్పుడు చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, what does it mean to kiss God? ఇప్పుడు దేవుణ్ణి ముద్దు పెట్టుకొనుట అంటే అర్థం ఏమిటి? Psalm 2 is a psalm of David that presents two ways similar to Psalm 1. రెండవ కీర్తన దావీదు రాసిన కీర్తన రెండు విధాలుగా అంటే మొదటి కీర్తనకి సమాంతరంగా కనబడుతుంది. The way of human rebellion versus the way of submission to God. మానవ తిరుగుబాటు మరియు దేవునికి లోపరుచుకొనుట. Psalm 2:12 at the conclusion of the psalm says, రెండవ కీర్తన 12వ వచనం అంటే ఈ కీర్తన ముగింపులో అంటున్నాడు, kiss the son lest he be angry and you perish in the way, for his wrath is quickly kindled. Blessed are all those who take refuge in him. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. The phrase kiss the son is important. కుమారుని ముద్దు పెట్టుకునుడి అనే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. Both in its original context and in its significant messianic implications. ఇది వాస్తవమైనటువంటి సందర్భంలోను మరి మెస్సయ్య యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయంలో కూడా. In its original context, the phrase kiss the sons refers to an act of submission and obedience. వాస్తవమైనటువంటి సందర్భాన్ని చూస్తే ముద్దు పెట్టుకొనుట అనేది మనం ఆయనకి లోబడుట, ఆయనకి మనం అప్పగించుకునే దానికి సూచనగా. The anointed king of Israel was David. ఇశ్రాయేల్ యొక్క అభిషిక్తుడైనటువంటి రాజేమో దావీదు. Psalm 2:2. కీర్తన 2వ వచనం. By the time we get to the end of the psalm, ఈ కీర్తన ముగింపు మనకు వచ్చే సమయానికి someone greater than David is in view. ఇక్కడ ఎవరో దావీదు కన్నా గొప్పవాడు ఆయన కనబడుతున్నాడు. So Psalm 2:10-12. కాబట్టి 2వ కీర్తన 10 నుండి 12 వచనాల్లో, Therefore you kings be wise. కాబట్టి రాజులారా మీరు వివేకులై ఉండి, Be warned, you rulers of the earth. భూపతులారా బోధనండుడి, Serve the Lord with fear and celebrate his rule with trembling. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. Kiss his son and he will be angry, or he will be angry and your way will lead to your destruction, for his wrath can flare up in a moment. Blessed are all those who take refuge in him. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. So the hearers of the psalm were to kiss the son or to submit to the Lord, to keep him from becoming angry with them. ఈ కీర్తనకారుని యొక్క మాటలు వింటున్న వారందరూ కూడా ఆ కుమారుని ముద్దు పెట్టుకోవాలి, లేని ఎడల ఆయన కోపానికి గురవుతారు. And in some translations this phrase is translated as, కొన్ని అనువాదాల్లో ఈ భాగము ఈ మాట ఈ రీతిగా అనువదించబడింది, submit to God's royal son. దేవుని యొక్క ఆ రాజకుమారునికి మీరు అప్పగించుకోవాలి, లోపరుచుకోవాలి, or do homage to the son. లేకపోతే ఆ కుమారునికి మీరు ఆ చెల్లించాలి. So at least two examples of kissing as a symbol of submission are found elsewhere in the Old Testament. కాబట్టి ముద్దు పెట్టుకుంటా అనే దానికి అప్పగించుకుంటా అనేటువంటి పాత నిబంధనలో లోబడుట అనేటువంటి రెండు ఉదాహరణలు పాత నిబంధనలో మనం చూడొచ్చు. In the Old Testament, to illustrate them we can see two examples. పాత నిబంధనలో మనం వాటిని ఉదాహరించడానికి మన ఉదాహరణ చూడొచ్చు. In 1 Samuel 10:1, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, Samuel anoints Saul as king. సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించుట. And what is written there? అక్కడ ఏమని రాయబడింది? Then Samuel took a flask of oil and poured it on Saul's head and kissed him. సమూయేలు ఆ తైలంలో నూనె తీసుకొని సౌలుని అభిషేకించి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. So has not the Lord anointed you leader over his inheritance? దేవుడు తన స్వాస్థ్యమైన ప్రజలపైన నేను నాయకుడుగా ఆయన నియమించలేదా, అభిషేకించలేదా? That is one context of kissing. ఇది ముద్దు పెట్టుకుంటా అనే దానికి ఇది ఒక సందర్భం. And in 1 Kings 19:18, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో, we have already read it. ఇది ఇదివరకే మనం చదివినాము. God tells Elijah, దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, yet I reserve 7,000 in Israel, all whose knees have not bowed down to Baal, and all whose mouths have not kissed him. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. In both the verses, kissing shows allegiance or submission. ఈ రెండు సందర్భాలు రెండు వచనాల్లో కూడా ముద్దు పెట్టుకుంటా అనేది ఆయనకి లోపరుచుకొనుట అనేది మాట్లాడతాం. The messianic implications of Psalm 2:12 are clear. ఈ రెండవ కీర్తన 12వ వచనంలో మెస్సయా సంబంధించిన ఈ కీర్తనలో ఉన్నటువంటి చిక్కుల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. It is not God who is being honored with a kiss, but God's son. ఇక్కడ ముద్దు పెట్టుకొని ఘనపరచబడే దేవుడు కాదు, దేవుని కుమారుడు అని చెప్పబడింది. Jesus is the son of God to whom those who want to come to the Father must show
allegiance or submission. యేసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడు. ఆయన యుద్ధకు రావాలనుకున్న వారు యేసు ప్రభు వారికి తమను తాము లోపరుచుకోవాలి. And in John 14:6 we read, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. I am the way, I am the truth and the life. No one comes to the Father except through me. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. Also Acts 4:12 says, అపొస్తలుల కార్యములు 4:12లో కూడా మనం చూస్తాం. salvation is found in no one else, for there is no other name under heaven given to mankind by which we must be saved. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. Those who wish to know God must come to him through his son Jesus Christ. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎరగాలి అనుకుంటారో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొద్దకు రావాలి. Those who do not kiss or honor the Son of God stand condemned by God. ఎవరైతే దేవుని కుమారుని వాళ్ళు ముద్దు పెట్టుకున్నారో వారు శిక్షావిధికి గురై ఉంటారు. John 3:18. యోహాను సువార్త 3:18. So in Psalm 2:12, కాబట్టి 2వ కీర్తన 12వ వచనంలో and the psalmist primarily has in mind the kiss of submission. కీర్తనకారుడు ప్రధానంగా ముద్దు లోబర్చుకొనుట అనే తన మనసులో ఉంది. A dignitary receiving the humble kiss of an inferior. చూడండి, తనకన్నా చిన్నగా ఉన్న వారిని ముద్దు పెట్టుకొని వారిని గౌరవం. A superior, చూడండి, ఒక a dignitary receiving the humble kiss of an inferior. చూడండి, ఒక పైన ఉన్నటువంటి అధికారి పైవాడు తనకన్నా చిన్నగా కింది స్థాయిలో ఉన్న వాని యొక్క A humble kiss. ఎంతో దీనంగా పెట్టినటువంటి ఆ ముద్దు. The inferiors who are told to kiss the son are the kings and the rulers of the earth. కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్న దిగువ స్థాయిలో ఉన్నవారు ఆ రాజులు అధిపతులైన వారు ముద్దు పెట్టుకోవాలని కోరబడ్డారు. No. The inferiors who are told to kiss the son, who are the inferiors? చూడండి, చిన్నవారు ఎవరు? Kings and the earth he is telling. రాజులు, భూరాజుల గురించి చెప్తున్నాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Lord Jesus Christ is above all the kings of the earth. అంటే యేసుక్రీస్తు వారు భూరాజులు అందరికన్నా పైన ఉన్నవాడు, No గొప్పవాడు. matter how powerful or important a ruler of this world may be. ఈ లోకాధికారి ఎంత శక్తివంతమైన వాడైనా ఎంత గొప్పవాడైనా కావచ్చు. Wisdom dictates that he pay reverence to the King of kings and the Lord of lords. జ్ఞానం ఏమంటుంది? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వారిని గౌరవించాలి. He is Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభు. So we have to kiss Lord Jesus. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకోవాలి. Lest he will become angry. లేదా ఆయన కోపిస్తాడు. His wrath will fall upon us. ఆయన కోపం మన మీద So రగులుకుంటుంది. may God help us to be obedient people. కాబట్టి మనం విధేయులైన పిల్లలుగా ఉండులాగా దేవుడు సహాయం చేయాలి. Because kissing speaks of our obedience. ఎందుకనగా ముద్దు పెట్టుకుంటా అనేది మన విధేయతను It speaks సూచిస్తుంది. of our affection. మన యొక్క మక్కువ ప్రేమను గురించి It speaks మాట్లాడుతుంది. that we are inferior people and he is the superior one. మనము చిన్నవారం, తక్కువ స్థాయిలో ఉన్నాం, ఆయనే గొప్పవాడు, ఆయన పెద్దవాడు, పైవాడు అని చెప్తాం. So may God help us to do like that. ఆ రీతిగా చేయటకు దేవుడు మనకు సహాయం May చేయను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవ, we thank thee for this wonderful truth. ఈ అద్భుతమైన సత్యాలను బట్టి వందనాలు We have చెల్లిస్తున్నాం. to kiss, that is, we have to obey the Son Lord Jesus. మేము యేసుక్రీస్తు ప్రభు, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని ముద్దు పెట్టుకోవాలి, అనగా ఆయనకు విధేయులమై ఉండాలి. Oh Lord, if not, we cannot be forgiven. లేని ఎడల మేము క్షమించబడనేరం. So help us to be obedient unto thy Son and thy his words. కాబట్టి ప్రభు, నీ కుమారునికి ఆయన మాటలకి మేము విధేయులమై ఉండలాగిన సహాయం చేయండి. Thus we may be blessed by you. తద్వారా మీ చేత మేము ఆశీర్వదించబడాలి. However great we may be, even the earths of this kings of this earth, they are inferior to you. ఎంత గొప్పవారైనా ఈ భూరాజులందరూ కూడా మీకన్నా ప్రభు తక్కువ వారే. Oh Lord, thou art a sovereign one. దేవా, నీవు సార్వభౌముడు. Lord, thou art omnipresent, omniscient and omnipotent God. ప్రభు, నీవు సార్వభౌమము, సర్వ అధికారం గల దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. Oh Lord, help us to be obedient. దేవా, మేము నీకు విధేయులమై ఉండలాగిన సహాయం చేయండి. In Jesus' precious name we యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. pray.